కడప జిల్లా పెనగలూరు మండలం కేంద్రంలోని పి కొత్తపల్లెలో కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి కళ్యాణోత్సవం గిరీష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కేంద్రంలోని పి కొత్తపల్లెలో కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. రాత్రి గిరీష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణోత్సవంలో ఉభయదారులు తలమించి గిరీష్ రెడ్డి మాధవి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, తాలిబొట్టు, మేళ తాళాల భాజా భజంత్రిల మధ్య కళ్యాణ ప్రాంగణానికి తీసుకొచ్చారు. సిద్ధి బుద్ధి సమేత కార్యసిద్ధ వినాయక స్వామి కళ్యాణోత్సవం టీటీడీ వేద పండితుల బృందం జొన్న విత్తుల వెంకటరామ శర్మ, జూటూరు నరసింహ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో, స్వర్ణ ఆభరణాలతో నేత్రపరంగా అలంకరించి శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుక నిర్వహించారు. రాజకీయ ప్రముఖులతో పాటు భారీ ఎత్తున పరిసర ప్రాంతాల ప్రజలు హాజరయ్యారు. కళ్యాణ ప్రాంగణం పరిసరాలు రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొంది. బాణసంచా పేలుళ్ల కన్నుల విందుగా సాగింది. పలు రకాల విచిత్ర వేషధారులు భక్తులను ఆహ్వానించారు. ఇంకా దీన్ని అభివృద్ధి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మేము ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలనుకుంటున్నాము. ఈ మండలం మొత్తం కొన్ని మొక్కలు నాటించడం కానీ, ప్లాస్టిక్ ఏరడం కానీ, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఇంకా ముందు కూడా వెళ్ళాము. ఈరోజు కళ్యాణం మొదలైంది. ఈరోజు ఇంకా ముందు కూడా ఈ వినాయకుడు కూడా మేమే ఈ సంవత్సరం చేస్తున్నాము. ఇక్కడ నుంచి మొదలుపెట్టి అన్నీ చేసుకుంటున్నాం. కోనేరు అనేది మర్చిపోయినారు. ఇక్కడ జనాలు వచ్చేసేసి కోనేరు ఇక్కడ ఉంది అనేది మర్చిపోయే పరిస్థితి వచ్చేసింది. కోనేరు ఒకప్పుడు కట్టారు, మర్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ మర్చిపోయిన దాన్ని మా గిరికి ఎట్ట ఆలోచన వచ్చిందో తెలీదు. మా కుటుంబం నుంచి ఆ ఆలోచన పెట్టుకొని ఫస్ట్ ఆ కోనేరు స్టార్ట్ చేయాలా అని చెప్పనే సంకల్పంతో అక్కడి నుంచి మండపం స్టార్ట్ చేయడం కానీ, అక్కడి నుంచి గుడి మళ్ళా ఊరు ప్రజలందరూ కూడా దానికి సహకరించేసేసి దానికి పాపం వాళ్ళు విరాళాలు